నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన గువ్వల బాలరాజు కార్యకర్తలకు కారణాలను వివరించారు. కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి అక్కున చేర్చుకున్న ప్రజలకు బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు. హత్యకు కుట్ర జరిగిన పార్టీ అధినేతలు ఆదేశించిన స్థాయిలో స్పందించలేదని బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రజల పక్షాన నిలబడి బాధను అర్థం చేసుకునే పార్టీ వైపు మొగ్గు చూపుతానని బాలరాజు చెప్పారు. ప్రతి అడుగు జాడల్లో హిందువులకు సమానంగా ముస్లింలు చూస్తారా చెప్పండి. ఇప్పటివరకు ఏం చూసిండ్రో నేను పెద్దగా ఇతర పార్టీల పైన వాళ్ళ ఎజెండా పైన దృష్టి సారించలేదు. చాలా అమాయకంగా ఇన్నోసెంట్ గా ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా కార్యకర్తగా కేసీఆర్ గారి ఆలోచనే శిరోధార్యం. కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారే త్యాగాలకు సిద్ధమై తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిండు. నేను విద్యార్థి సంఘాలలో కానీ కుల సంఘాల్లో కానీ ప్రజా సంఘాల్లో కానీ ఏ ఆర్గనైజేషన్లో నేను చిన్నప్పటి నుంచి పనిచేయలేదు. స్ట్రగ్లింగ్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్. నేను వచ్చిన నేపథ్యాన్ని బట్టి నాకున్న పేదరికాన్ని బట్టి నేను చదువు ఆర్థికంగా కొంత నిలదొక్కోవాలి, రాజకీయంగా ఎదగాలి, తద్వారా నా పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి. సహకారం అనేది దేశంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు వెళ్ళే విధంగా నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తానన్న చెప్పిన తప్ప నా వల్లనే మొత్తం మాయం చేస్తానని నేను చెప్పడం లేదు. ఈ రుగ్మతలను, ఈ వ్యత్యాసాలను, ఈ ద్వేషాలను, ఈ వ్యతిరేకతలను, ఈర్ష్యా దేశాలు పెంచుతూ రాజకీయంగా పనిచేసేటువంటి పార్టీలలో నిలవాలి ఉండాలనే ఆలోచన నాకు లేదు. కానీ బాబాసాహెబ్ చెప్పిండు కాబట్టి, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని అన్నారు కాబట్టి వారిచ్చినటువంటి ఆదేశాలనే, వారిచ్చినటువంటి మార్గనిర్దేశంలోనే నేను ఈ పార్టీకి ఇక్కడి వరకు వచ్చిన. ప్రాణం పోయే వరకు కూడా నేను అంబేద్కరిజాన్ని వీడే వ్యక్తిని కాదు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అవలంబిస్తూ తూర్పు